డెఫినెట్గా గాంజాయి విషయంలో ఉక్కుపాదం మోపడం అన్నది ఖాయం. గంజాయి విషయంలో బతికేద్దాం, గంజాయితోనే వ్యాపారం చేసేద్దాం అనుకున్న ఎవరైనా ఈ రోజుతో క్లోజ్ చేసుకోండి. దీని మీద పర్యవసానాలు చాలా సీరియస్గా ఉంటాయి. గంజాయితో దొరికితే ఏదో పాపం ఎంత దారుణం అంటే 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్లో వాళ్ళు చెప్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. ఒకరోజు నేను అక్కడ కూడా ఒకసారి సెంట్రల్ జైలు కూడా ఒకసారి వెళ్ళి చూస్తాను ఒకసారి వెళ్ళి. అక్కడ కడుపుతో ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళందరూ కూడా ఈరోజు 1200 మంది జైల్లో ఉన్నారంటే ఏంటి దాని పరిస్థితి ఏంటి? అంటే ఇన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు విశాఖపట్నాన్ని రాజధాని చేసేస్తానని మాట్లాడి ఏందయ్యా రాజధాని చేసామంటే గంజాయికి రాజధాని చేసాం, డ్రగ్స్కి రాజధాని